హలో వ్యూవర్స్, ఈ వీడియోలో అమెరికాలో మేముండే అపార్ట్మెంట్ వ్యూ ఎలా ఉంటుంది చూపించబోతున్నాను. అలాగే సరౌండింగ్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అవి కూడా చెప్పబోతున్నాను. అండ్ ఫాల్ సీజన్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ స్టెప్స్ నుండి స్టార్ట్ చేసి మా అపార్ట్మెంట్ బయట వ్యూ ఎలా ఉందో చూద్దాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. వన్స్ బయటికి రాగానే చుట్టూ చూస్తే ఇంటి ముందే కానీ పక్కల కానీ చాలా చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు, పెద్ద చెట్లు విత్ లాడ్ ఆఫ్ కలర్స్ కదా. సో దట్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఫాల్ సీజన్. సో ఫాల్ సీజన్ అనేది మనకి సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో వస్తుంది. అండ్ ఫాల్ అని ఎందుకు అంటారు అంటే ఈ కాలంలోనే మనకు ఆకులు రాలుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇండియాలో అయితే మనకు 3 సీజన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 4th సీజన్. అండ్ వన్ ఆఫ్ ద సీజన్స్ ఈజ్ ఫాల్ సీజన్ అనమాట. సో దాన్నే ఆటమ్ సీజన్ అని కూడా అంటారు. అండ్ ఈ కాలంలోనే చలి ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. సో దీని తర్వాత వింటర్ వచ్చేస్తుంది ఇంకా. అండ్ డే లైట్ కూడా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది మెల్లిగా. అది దట్స్ అబౌట్ ఫాల్ సీజన్. అండ్ ఇప్పుడు ఈ వ్యూ వచ్చేసి మనకు దిస్ అ వే టు స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్సో ఫిట్నెస్ సెంటర్ అండ్ అదర్ పార్టీ రూమ్. సో వాటికి ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్లో కూడా హ్యాపీగా ఎంత బాగుంది చూడండి. చుట్టూ చెట్లు, చిన్న చిన్న పూల మొక్కలు. ఇవి నార్మల్గా రైనీ సీజన్లో అయితే మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట దీనికి. ఒకసారి వ్యూ చూసి లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి అది ఓపెన్లో లేదు. సో స్విమ్మింగ్ పూల్ వీడియో వచ్చేసి నేను మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ నుండి చూపిస్తాను. దిస్ ఈస్ ద వ్యూ. ఇది మేముండే అపార్ట్మెంట్ వెనుక సైడ్ అనమాట. అంటే లైక్ బాల్కనీ నుండి చూస్తే ఎలా కనిపిస్తుంది అలా. అసలు ఈవినింగ్ టైంలో ఇక్కడ నిల్చొని ఒక కప్పు కాఫీ తాగితే ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ. సో హ్యాపీగా ఆ వ్యూని ఆస్వాదిస్తూ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇదే స్విమ్మింగ్ పూల్. నేను దగ్గర నుండి చూపించలేకపోయాను యాజ్ ఇట్ ఈస్ క్లోజ్డ్. మనకు స్విమ్ చేశాక రిలాక్స్ అవ్వడానికి కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఒకవేళ స్విమ్మింగ్ చేయకుండా ఖాళీ కూర్చొని చూడటానికి కూడా మనకు అక్కడ అంబ్రెల్లాస్ టైప్ అది పెట్టి దాని కింద చైర్స్ అలాగా పెట్టారు. సో మనం అక్కడ కూడా కూర్చోవచ్చు. అండ్ మీకు చూపించలేకపోయాను, అక్కడ గ్రిల్ కూడా ఉంటుంది, గ్రిల్ చేసుకోవడానికి ఫెసిలిటీ. ఏమైనా ఫుడ్ తీసుకెళ్ళి గ్రిల్ చేసుకొని హ్యాపీగా కూర్చొని లైక్ వీకెండ్స్లో అలా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అది స్విమ్మింగ్ పూల్ వ్యూ అని. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసాము. సో ఇటు సైడ్ వెళ్తే మనకు ఇది ఫిట్నెస్ సెంటరు. ఇక్కడ కీ యాక్సెస్ చేస్తే లోపలికి వెళ్ళాక మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పార్టీ రూమ్ లాగా ఉంటుంది. సో ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ కూర్చొని గేమ్స్ ఆడుకోవడం కానీ చేయొచ్చు అక్కడ. అండ్ వ్యూ కూడా బాగుంటుంది అక్కడ నుండి. సో దాన్ని బయట చూస్తే ఇక్కడ ఒక 2 ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే వాటర్ తాగొచ్చు అనమాట. ఇక్కడ నిల్చొని ఇలా బటన్ ప్రెస్ చేస్తే చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ జిమ్ చేసి బయటికి వచ్చిన తర్వాత వాటర్ తాగడానికి ఇలా నిల్చొనే వాటర్ తాగుతారు. ఈ అరేంజ్మెంట్స్ ఇవి ఇక్కడే కాదు, బయట థియేటర్స్లో కానీ స్టేషన్స్లో కానీ ఇక్కడ చాలా వరకు ఇలాగే ఉంటుంది. అండ్ ఇవి వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి, మెన్ అండ్ విమెన్కి సెపరేట్గా. నేను పూర్తిగా చూపించను, బట్ జస్ట్ లోపల అలా ఉంటుంది వ్యూ కొంచెం. నౌ వి ఎంటర్డ్ ఇంటూ ద ఫిట్నెస్ సెంటర్. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఉన్న ఎవరైనా ఇది ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. అండ్ మనకి ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేశారు లైక్ ఎక్సర్సైజ్ చేయడానికి.
ఇక్కడ మనకి రోయింగ్ మిషన్స్, కెటల్ బెల్స్, సైక్లింగ్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్, థ్రెడ్మిల్ అండ్ యోగా మ్యాట్స్, వెయిట్స్, సో ఇలా చాలా రకాల ఎక్విప్మెంట్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. అండ్ కింద అండ్ పైన కూడా కొన్ని పెట్టారు యోగా లాంటివి చేయడానికి స్పేస్ విత్ మానిటర్. మనం టీవీ చూస్తూ హ్యాపీగా చేయొచ్చు అనమాట. అండ్ పైన వ్యూ కూడా బాగుంటుంది. ఒకసారి ఆ వ్యూ అంతా కూడా చూద్దాం. ఇప్పుడు మనము ఫిట్నెస్ సెంటర్ నుండి బయటికి వచ్చేసాము. ఇక్కడ నుండి మనం అపార్ట్మెంట్ చుట్టూ ఎలా ఉంటుంది అనేది ఒకసారి వ్యూ చూద్దాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది కాకుండా మనకు అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక గేట్ ఉంటుంది. సో అక్కడ నుండి అయినా ఎంటర్ అవ్వచ్చు అనమాట మనం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లాగా అనమాట. అందులో ఈ అపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి అందులో ఒక్కొక్క సపరేట్ బాక్స్ వాళ్ళ అపార్ట్మెంట్ నెంబర్స్తో ఇవ్వబడుతుంది. ఏదైనా పోస్ట్ యూఎస్పిఎస్ నుండి కానీ యూపీఎస్ ఆర్ ఫెడెక్స్ లైక్ ఏదైనా పోస్ట్ వాళ్ళకి వస్తే మెయిల్ వస్తే అందులో వాళ్ళు లాక్ పెట్టేసి లాక్ చేసేసి వెళ్ళిపోతారనమాట. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే లీజింగ్ ఆఫీస్లో ఇస్తారు. సో అది మనం డైరెక్ట్ వెళ్ళి పికప్ చేసుకోవచ్చు. ఇవి బాక్సెస్ ఎవరి అపార్ట్మెంట్ నెంబర్ వాళ్ళకి ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్ కీస్తో పాటు సపరేట్గా ఒక కీ ఇస్తారు. అది వచ్చేసి ఇది ఈ బాక్స్కి, పోస్ట్ బాక్స్కి అనమాట. ఇది వ్యూ. సో ఇలా ఉంటుంది ఇక్కడ. సపరేట్గా ఎవరి ఇండివిజువల్ అపార్ట్మెంట్కి అలా కీ ఇచ్చేస్తారు. పోస్ట్ ఆఫీస్ నుండి బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మన లీజింగ్ ఆఫీస్ అనమాట. లీజింగ్ ఆఫీస్ అంటే ఇట్స్ లైక్ ఆఫీస్ లాగా. అపార్ట్మెంట్ వాళ్ళంతా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా, లేదా లీజ్ గురించి మాట్లాడన్నా ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, రిసెప్షనిస్ట్తో. అండ్ 24 hours సెక్యూరిటీ కానీ సర్వీసెస్ కానీ మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. కాల్ అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుండి స్ట్రెయిట్గా వెళ్తే మనకి చుట్టూ ఇలా రోడ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ పార్కింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఇన్సైడ్ ఆఫ్ ది అపార్ట్మెంట్ ఈ రోడ్ అనమాట. ఇక్కడ చూస్తే మనకు కార్లో బ్యాక్ సైడ్ ట్రాష్ వేసుకొని వెళ్తున్నారు. ఎండ్కి మనకు ఒక పెద్ద ట్రాష్ బాక్స్ ఉంటుంది, అక్కడ వేయొచ్చు. యాక్చువల్గా అయితే ట్రాష్ ఎవ్రీడే మార్నింగ్ మండే టు థర్స్డే పెట్టొచ్చు. బయట మన ఇంటి బయట పెడితే ఒక 2 cans వరకు వాళ్ళే తీసుకెళ్తారు ఇంటికి వచ్చి. దానికి సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందని కూడా చెప్తానని చెప్పాను కదా స్టార్టింగ్లో. రెంట్ నుండి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మేముండే అపార్ట్మెంట్ అయితే లైక్ 1 BHK ఇట్స్ లైక్ అరౌండ్ 1400. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్వేర్ ఫీట్ యూ లివ్ అండ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్ అనేది కూడా ఉంటుంది. సో 2 BHK అయితే ఇంకొకలాగా. సో అలా డిపెండ్స్ ఆన్ రూమ్స్ అండ్ స్పేస్. అది ఒక 1400. అండ్ మీరు ఇనీషియల్గా రూమ్ తీసుకుంటుంటే అపార్ట్మెంట్ తీసుకునే టైంలో మూవింగ్ ఫీజ్ అని ఉంటుంది, లైక్ అరౌండ్ 570 అలా. అండ్ అడ్వాన్స్ 1 month ముందే ఇచ్చేయాలి ఇక్కడ. ఆల్సో అప్లికేషన్ ఫీ అరౌండ్ $300 అలా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది అపార్ట్మెంట్ అండ్ ప్లేస్, ఏరియా, స్టేట్. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా రెంట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. నేను మీకు వ్యూ చూపిస్తూ మధ్యలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు వినొచ్చు.
అండ్ సో ఇవన్నీ కలిపి మనం స్టార్టింగ్ ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి అంటే అరౌండ్ లైక్ 2300 అలాగా, అంటే ఈ కాస్ట్లో నేను 2270 అలా అవుతుంది ఇఫ్ ద డాలర్ రేట్ ఈస్ 73 రూపీస్. ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే అమౌంట్ వచ్చేసి 1,65,710 రూపీస్ అవుతుంది 1 మంత్కి. మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇది అపార్ట్మెంట్కి డిఫరెంట్ ఉంటుంది. ఏరియా అంటే ఈ స్టేట్కి ఒకలాగా, ఇంకొక స్టేట్కి ఒకలాగా, చల్లని ప్లేసెస్లో ఇంకొకలాగా, అలా రిమోట్ ఏరియాస్లో ఇంకొకలాగా అలా ఉంటుందన్నమాట. అండ్ మీరు డౌన్ టౌన్లో ఉంటే మాత్రం అక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇది ఇనీషియల్ అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు. అండ్ ముందు వెళ్తూ ఉంటే ఇంకా కాస్ట్ చెప్తాను. మీన్వెల్ మనకి ఇక్కడ ఒక షట్టర్స్ లాగా ఉన్నాయి కదా ఈ అపార్ట్మెంట్స్ కింద. అవి ఏంటంటే ఇండోర్ పార్కింగ్ చేసుకోవడానికి, లైక్ ఇప్పుడు ఒకవేళ స్నో పడినా ఫ్యూచర్లో, లైక్ బాగా ఎండగా ఉన్నా, లైక్ కార్ డ్యామేజ్ అవ్వకుండా ఇలా ఓపెన్ పార్కింగ్ కాకుండా అలా క్లోజ్డ్ ఏంటంటారు లైక్ పార్కింగ్ కోసం అలా తీసుకుంటారు. అండ్ అలా ఉండి ఫెసిలిటీ ఇల్లు తీసుకోవాలి అంటే దానికి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ చేస్తారు. మన టాపిక్ ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కదా. అదేంటంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఎంత అవుతుందని చెప్పాను కదా. ఒకవేళ అంటే మంత్లీ ఎంత కాస్ట్ వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మంత్లీ తీసుకుంటే సపోజ్ పర్ మంత్ 1,400 అనుకోండి, ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. అండ్ ఎలక్ట్రిసిటీ మీరు ఎంత యూస్ చేస్తే అంత, యావరేజ్గా ఒక 150 అనుకోండి. ఇదివరకు మేము వేరే స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ చాలా కాస్ట్లీ అనమాట, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఒక 300-400 అలా కూడా వచ్చింది మాకు పర్ మంత్ పవర్ బిల్ అనేది. డిపెండ్స్ ఆన్ ద స్టేట్ అగైన్. అండ్ టెంపరేచర్ బయట చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటుంటాం కదా, హీటర్ ఆర్ ఏసీ అని, దాన్ని బట్టి వస్తుంది. అండ్ ట్రాష్కి సపరేట్గా ఒక $20 అలా ఉంటుంది. అండ్ వైఫై ఆల్మోస్ట్ $60 అలా ఉంటుంది. అది మీ ప్లాన్ని బట్టి 80 అయినా ఉండొచ్చు, 100 అయినా ఉండొచ్చు. అండ్ ఆల్సో ఒక 400-500 గ్రాసరీస్ వేసుకోండి పర్ మంత్. అండ్ మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నదాన్ని బట్టి కూడా కౌంట్ చేయొచ్చు. అది ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువైనా అవ్వచ్చు మీరు వాడేదాన్ని బట్టి. అండ్ ఇన్సూరెన్స్ ఎవ్రీ పర్సన్కి ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ, లేదంటే మీరు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా మీరు బేర్ చేయలేరు కాస్ట్. సో అందుకని అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇక్కడ కంపల్సరీ అక్కడ. అండ్ ఆల్సో మీ కార్ ఒకవేళ ఉంటే కార్కి ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ కట్టాలి. ఇలా ఒక్కొక్కటి చెప్తూ పోతే ఇంకా ప్రతి చిన్నదానికి కూడా కాస్టే అండి ఇక్కడ. అందుకని ఇక్కడ ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, ఏవి మిగలవు, చాలా తక్కువ మిగులుతాయి చాలామందికి. అందుకని సో ఇక్కడున్న వాళ్ళకే అది ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడున్న వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. అండ్ సపోజ్ మీరు కార్ లేదు అంటే మీరు ఊబర్లో ఇలా వెళ్ళి ఇలా వచ్చారు అంటే మీకు కంపల్సరీ మినిమం $15, $20, $11 అలా ఉంటుంది. సో ఇంకా అది మనం ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకుంటే అది లైక్ పర్ డే 72 ఉండొచ్చు, 73, 71 అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదండి ఫైనల్గా అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలా ఉంటుంది. సో మేమున్న ఏరియాలో అంత స్నో పడదు, బట్ అందుకని కొంచెం పవర్ బిల్ కానీ ఇవి తక్కువే వస్తుంటాయి. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఇక్కడ అందరూ సాఫ్ట్వేర్, అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ డూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అలాగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ లైక్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లైక్ ఇక్కడికి ఎలా వచ్చారు, స్టూడెంట్గా ఎలా వచ్చారు, అండ్ మాస్టర్స్ తర్వాత జాబ్ ఎలా వచ్చింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. లైక్ ఏ ఇన్ఫర్మేషన్, లైక్ మీకు ఇక్కడ ఏ విషయాలు అయితే తెలుసుకోవాలని ఉంది ఇక్కడ గురించి అని నాకు కామెంట్ చేస్తే నేను ఐ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఫ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫాల్ సీజన్. ఫైనల్గా మనం అపార్ట్మెంట్ ముందుకు వచ్చేసాము, అంటే ఒక రౌండ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ నుండి. అండ్ మళ్ళీ మన అపార్ట్మెంట్కి ముందుకు వచ్చేసాము. ఇది అపార్ట్మెంట్ అనమాట. ఇదండి మా అపార్ట్మెంట్ వ్యూ అండ్ సరౌండింగ్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్. ఇప్పుడు
మా అపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ పిక్స్తో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. బాయ్.